చాలామందికి హార్ట్కి స్టెంట్స్ లాగే పేస్ మేకర్స్ పెట్టుకొని ఉంటారు. పేస్ మేకర్స్ అంటే గుండె లోపల రక్తనాళాలు ఎలా ఉంటాయో, వాల్వ్స్ ఎలా ఉంటాయో దాంతోపాటుగా ఎలక్ట్రికల్ సిస్టమ్ అట్లా నడుస్తూ ఉంటుంది గుండెలో. సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు కొట్టుకోవాలి గుండె, ఎంత వేగంగా కొట్టుకోవాలి, ఎంత రెగ్యులర్గా కొట్టుకోవాలి, ఇవన్నీ ఈ ఎలక్ట్రిక్ కరెంటు డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమందికి పేస్ మేకర్స్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ పేస్ మేకర్ అనేది ఒక చిన్న బిళ్ళలాగా ఉంటుంది. అది ఇక్కడ స్కిన్ కింద ఎడం వైపు పెడతారు యూజువల్గా. అక్కడి నుంచి వైర్లు వెళ్ళి హార్ట్కి వెళ్తాయి. అవి అక్కడి నుంచి ఎన్నిసార్లు కొట్టుకోవాలి, ఎలా కొట్టుకోవాలి, ఒకవేళ ఇర్రెగ్యులర్ కొట్టుకుంటుంటే ఏ విధంగా ట్రీట్ చేయాలి, గుండె పంపింగ్ తక్కువ ఉంటే ఏ రకంగా పెంచాలి, ఇవన్నీ పేస్ మేకర్తో పనిచేస్తాయి. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే పేస్ మేకర్ ఉన్నప్పుడు మనం ఫోన్ పట్టుకోవచ్చా, పట్టుకోకూడదా, ఫోన్లో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఈ విషయాలు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే పేస్ మేకరు ఒక టైటానియం షీల్డింగ్లో ఉంటుంది. దాని లోపల ఫిల్టర్స్ ఉంటాయి. దానికని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ అన్నీ ఫిల్టర్ చేసేస్తాయి. బట్ స్ట్రాంగ్ ఫీల్డ్స్ కనుక ఉంటే కొంతమేరకు డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇవి క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 6 ఇంచెస్ అంటే సుమారుగా ఒక 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంచాలి మొబైల్కిను పేస్ మేకర్ జనరేటర్ ఇక్కడ ఉంటే మనం ఎడం వైపు మనం ఫోన్ మాట్లాడకూడదు. కావాలంటే కుడివైపు మాట్లాడుకోవచ్చు, లేదంటే మనం ఈ ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, వైడ్ ఇయర్ ఫోన్స్, అవి పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. కానీ ఎడం వైపు మాత్రం మాట్లాడకూడదు. అదేవిధంగా ఇక్కడ పాకెట్లో మనం ఫోన్ పెట్టుకుంటే ఏమన్నా ప్రమాదమా అని అడుగుతారు చాలామంది. ఏం కాదు, మామూలుగా పెట్టుకోవచ్చు. పేస్ మేకర్స్ ఉన్నవాళ్ళు మాత్రం బ్రెస్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పాకెట్లో పెట్టుకోకూడదు ఫోను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్తో పేస్ మేకర్ డివైస్ మాల్ ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎస్పెషల్లీ కొత్త ఫోన్స్ వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ స్మార్ట్ వాచెస్కి కూడా మ్యాగ్నెటిక్ క్లాస్ప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది కాదనుకోండి, కొన్నిటికి ఇట్లా మెటల్ ఉంటుంది, అది వేసుకుంటే మ్యాగ్నెటిక్ స్ట్రాప్ ఉంటుంది అనమాట. అలాంటివి కనుక మనం ఇటు సైడ్ పెట్టుకున్నా, లేకపోతే ఈ పేస్ మేకర్ మీద పెట్టుకున్నా కూడా అది మ్యాగ్నెట్ కింద పనిచేసి పేస్ మేకర్ మాల్ ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడికి చేతులు పెట్టకుండా ఉండాలి. అంటే లేకపోతే మీరు రైట్ సైడ్ పెట్టుకుంటే యూజువల్గా ఇటు సైడ్ పెట్టుకోరు, కాబట్టి వాచ్ రైట్ సైడ్ పెట్టుకున్నా పర్లేదు, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా కూడా డైరెక్ట్గా పేస్ మేకర్ మీద పెట్టకుండా ఉంటే చాలు. అదేవిధంగా మనకు వేరబుల్ యాక్సరీస్ తీసుకున్నట్లయితే స్మార్ట్ వాచెస్ కానివ్వండి, వైర్లెస్ ఇయర్ బడ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ వాటి ఛార్జింగ్ కేసెస్ కానివ్వండి, ఇవి 6 అంగుళాల దూరంలో పెట్టాలి. అంటే 15 సెంటీమీటర్స్ దూరంలో ఉండాలి. అందుకని సాధ్యమైనంత వరకు మీరు ఇది దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అందుకని ఫోన్ ఎడం వైపు మాట్లాడుకోకుండా ఉండటం ముఖ్యం. కానీ ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. టెలివిజన్ ఉంది, ప్రాబ్లం లేదు. కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీకు టోస్టర్స్ ఇట్లాంటివి ఉన్నాయి, అవి కూడా ప్రాబ్లం లేదు. కానీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఉండేవి, అంటే ఎలక్ట్రిక్ రేజర్స్ ఉంటాయి, మసాజెస్ ఉంటాయి, హ్యాండ్ హెల్డ్ చేత్తో పట్టుకొని మసాజ్ చేసేవి ఒక ఇవి ఉంటాయి, లేకపోతే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, పెద్ద స్టీరియో స్పీకర్స్, వాటి దగ్గరికి వెళ్ళి పేస్ మేకర్ కనుక జనరేటర్ దాని దగ్గర ఉంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని పవర్ టూల్స్ ఉంటాయి, అంటే కార్డ్లెస్ పవర్ టూల్స్, అంటే ఇక్కడ వాడరు, అమెరికాలో వాడుతుంటారు. ఆ ఆకులన్నీ ఎగిరిపోవడానికి బాగా వేగంగా గాలి వచ్చేది. తర్వాత వెల్డింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లార్జ్ ఎలక్ట్రిక్ మోటార్స్ కానివ్వండి, వీటి దగ్గరికి వెళ్ళకూడదు. కనీసం 24 ఇంచెస్ దూరంలో ఉంటే మంచిది, హెవీ డ్యూటీ మెషిన్స్కి దగ్గరలో లేకుండా. ఇకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే మాల్ దగ్గర పోయినప్పుడు సెక్యూరిటీలోంచి పోతే ఏమన్నా అవుతుందా, ఆ స్టాండర్డ్ మెటల్ డిటెక్టర్ ఉంటుంది చూసారా, ఫుల్ బాడీ స్కానర్ ఉంటుంది, ఆ రెండిట్లో కూడా పేస్ మేకర్ ఏమీ కాదు. కానీ డివైస్కి మెటల్ కేసింగ్ ఉంటుంది కాబట్టి అది బీప్ అని అలారం రావచ్చు. చాలామంది దాంట్లోంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్తుంటారు. అది అలారం వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డివైస్ ఐడెంటిఫికేషన్ చూపిస్తే వాళ్ళు పంపించేస్తారు. అంతే తప్ప దానిలోంచి వెళ్తే ఏం పెద్ద ప్రాబ్లం అని కాదు. కాకపోతే హ్యాండ్ హెల్డ్ సెక్యూరిటీ వ్యాండ్స్ ఉంటాయి కదా, అంటే మనకి దానిలోంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టి చూస్తూ ఉంటారు, అది డైరెక్ట్గా పేస్ మేకర్ మీద పెట్టకుండా ఉంటే చాలా. ఇక్కడ పేస్ మేకర్ ఉంది, పెట్టద్దు అని చెప్పండి. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఆర్టికల్స్, ఇవన్నీ ప్రాబ్లం లేదు. దాంతోపాటుగా మీరు కొంత మొబైల్ ఫోన్స్, మైక్రోవేవ్స్ వాడేటప్పుడు వీటితో ప్రాబ్లం లేదు. కానీ బాడీ కంపోజిషన్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటే ఆ బాడీ కంపోజిషన్ మెషిన్స్ ఉంటాయి చూసారా, అవి ఉండకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే అంశం ఏంటంటే పేస్ మేకర్స్ని ఇప్పుడు రిమోట్గా మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ రేట్ 70 పెట్టాము, దాన్ని 80 పెట్టాలనుకోండి, మళ్ళీ కట్ చేసి ఓపెన్ చేయలేం కదా. అందుకని బయట నుంచే దాన్ని మార్చుకోవచ్చు. దాన్ని ఏ రకంగా చేయాలి,
ఏ రకంగా అడ్జస్ట్ చేయాలి అనేవి చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఆ లోపలికి ఎంటర్ కాకుండానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి రిమోట్గా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ సహాయంతో అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో కూర్చున్న టెర్రరిస్టులు మన పేస్ మేకర్ని ఆపేయచ్చా అన్న సందేహం చాలామందికి వస్తుంది. ఇది మనం చాలా ఆలోచించాలి. అప్పుడు ఒక టీవీ సీరియల్ కూడా చూస్తూ ఉండే నేను, హౌస్ ఆఫ్ కార్డ్స్ అని. దాంట్లో కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట. ఒక టెర్రరిస్టులు ఉంటాడు, దాన్ని సైబర్ సెక్యూరిటీ దీన్ని బ్రేక్ చేసి ప్రెసిడెంట్దే పేస్ మేకర్ ఆపేయడమో మాల్ ఫంక్షన్ చేయడమో చేస్తాడు. అట్లాంటి పాసిబిలిటీస్ ఉంటాయా అని చాలామంది అనుమానపడతారు. ఇప్పుడు లేవు. ఇంతకుముందు కొంచెం డౌట్ ఉండేది అట్లా అవుతుందా లేదా అని. అబాట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 2017లో మొత్తం వాళ్ళు పెట్టిన పేస్ మేకర్స్ అన్నిటికీ ప్యాచ్ అప్డేట్ చేయమని చెప్పి సుమారుగా 4,65,000 మందికి రికాల్ చేశారు పేస్ మేకర్స్ని. అట్లా చేయగలిగారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్క్రిప్షన్తో పాటుగా దగ్గరలో ఉంటే తప్ప దాన్ని మాడిఫై చేయలేము. అంటే ఇంటర్నెట్లో ఎక్కడో కూర్చొని దాన్ని మాడిఫై చేయలేము. ఎక్కడో కూర్చొని చూడొచ్చు ఏం జరుగుతుందో. బట్ మాడిఫై చేయాలంటే మాత్రం దగ్గరుండి డాక్టర్ దగ్గరుండే చేయగలుగుతారు. కాబట్టి అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో పేస్ మేకర్స్ ఉంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, కానీ భయపడకాల్సిన అవసరం ఏం లేదు. ఎంఆర్ఐ చేయటం అనేది కూడా ఒకటి కొంచెం పెక్యులర్. కొత్తగా వచ్చే పేస్ మేకర్స్లో ఎంఆర్ఐ సేఫ్ పేస్ మేకర్స్ అని వస్తున్నాయి. అది ఉంటే కనుక ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. కానీ దాని గురించి నేను డీటెయిల్స్ ఇంకొకసారి ఎంఆర్ఐ మిగతా డివైసెస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు పేస్ మేకర్స్ మాత్రం ఎంఆర్ఐ సేఫ్ పేస్ మేకర్స్ ఎంఆర్ఐ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చెప్పినట్టుగా ఫోన్ ఎడం వైపు మాట్లాడకుండా కుడివైపు మాట్లాడినా, లేకపోతే ఇదే విధంగా మనకి ఈ డైరెక్ట్గా దీని మీద మనం ఫోన్ పెట్టకపోయినా మనకేమీ ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ఈ పేస్ మేకర్ ఉన్నవాళ్ళు మనం దీంట్లోంచి వెళ్ళకూడదు, ఏది మన ఎయిర్పోర్ట్లో స్కానర్స్లోంచి వెళ్ళకూడదు అనేది ఏం లేదు. వెళ్ళొచ్చు, కానీ అది బీప్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఇది చెప్పడం మంచిది. అదేవిధంగా వ్యాండ్ దాని మీద పెట్టుకోకూడదు. మీకు డిస్టెంట్గా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఏదో స్కామ్ చేస్తున్నారు, లేకపోతే మీ పేస్ మేకర్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అని భయపడాలి, నిద్రపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేస్ మేకర్ పెట్టుకొని ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. నమస్తే.